సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ మదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీ మదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము. సముదిత సూర్య సహస్రోపమ దుసహ తేజో జగదు పప్లవ సమయా సమదీప్తి తీవ్ర పావక సముంచోచు అసుర భస్మసాత్కృతుండయ్యన ఉదయ కాలమునందు ఉదయించినట్టి 1000 మంది సూర్యులతో సమానమై సహించటానికి సాధ్యము కానట్టి తేజోవంతమైన కాంతిని కలవాడును. యావత్ జగానికంతటికి ప్రళయము సంభవించిన సమయములో సాటి లేని తేజోవంతమైన కాంతిని కలిగినట్టి అగ్నితో సమానమైన వాడిని అయినట్టి మునికుమారుడైనట్టి చవనుడిని చూచుచు పులోముడను రాక్షసుడు దగ్ధమై బూడిదైపోయాడు. పులోమయు ఆ కొడుకు భృగకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చే అంతకు ముందర ఆ రక్కసునకు వెరచి ఆ కోమలి ఏడ్చుచుంపోయినన్ తద్బాష్పధారా ప్రవాహంబు మహానది అయి తదాశ్రమ సమీపంబునం పారిన దానికి వధూసరయ్యను నామంబు లోక పితామహుండు చేసే అంతన్ కృతస్నానుండై భృగుండు చనుదించి బాలార్కుండును పోని బాలకు నెత్తికొనియున్న నిజపత్తిని చూచి అసుర చేసిన అపకారంబున కలిగి అయ్యసుర నిన్నెట్లెరింగే ఎవరు చెప్పిరని నన్ పులోమ ఇట్లనియే. ఆ పులోమయు భృగు మహర్షి యొక్క వంశమును అభివృద్ధిని పెంపొందించేటటువంటి ఆ కుమారుడిని ఎత్తుకొని పులోమ తన యొక్క ఆశ్రమానికి వచ్చినది. ఆమె రావటానికి మునిపే ఆ పులోముడనే రాక్షసుడికి భయపడి ఆ పులోమ ఏడ్చుకుంటూ పోగా ఆమె నేత్రముల నుండి కారినట్టి కన్నీటి దారల యొక్క ప్రవాహం ఒక మహానది అయి ఆ ఆశ్రమ సమీపమున ప్రవహించగా ఆ నదికి లోకానికి తాత అయినట్టి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వధూసరా అని పేరును పెట్టెను. అటు పిమ్మట స్నానం చేసి భృగు మహాముని వచ్చి లేతనైన సూర్యుడిని పోలి ఉన్నట్టి కుమారుడిని ఎత్తుకొని తన యొక్క భార్యను చూసి ఆ రాక్షసుడు చేసిన అపకారానికి మిక్కిలి కోపించి ఆ రాక్షసుడు నిన్ను ఏ విధముగా తెలుసుకొనెను, నీ యొక్క వివరాలను ఎవరు చెప్పిరి అని అడుగగా ఆ పులోమ ఈ విధముగా పలికెను. ఈ అగ్నిదేవుండ సురకు ఓయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో ఆ అసుర నన్ను సూకరమై అప్పుడ ఎత్తుకొని రయంబున చనుచోన్ ఈ అగ్నిదేవుడు పులోముడను పేరుగల రాక్షసుడికి మెల్లిగా నన్ను గురించి చెప్పగా వినినట్టివాడై మిక్కిలి భయానకమైన ఆకృతితో ఆ రాక్షసుడు పంది అయి ఆ వెనువెంటనే నన్ను ఎత్తుకొని వెళ్ళునట్టి సమయమునందు కుక్షిచ్చుతుండై సుతుడా రాక్షసు భస్మంబు చేసి రాజిత శక్తిని రక్షించే
నన్ను అనవుడు. ఆ క్షణమ మునీంద్రుడగ్ని కతిరోసమున ఆ పుట్టిన కుమారుడు గర్భము నుండి జారిపడి ఆ రాక్షసుడైన పులోముడిని భస్మమును చేసి ప్రకాశించే మహిమాన్వితమైన శక్తితో నన్ను కూడా రక్షించాడు అని చెప్పగా మునిశ్రేష్ఠుడైన ఆ భృగువు వెంటనే మిక్కిలి కోపావేశముతో, నీవతి క్రూరుండవు, సర్వభక్షకుండవు కమ్మని శాపంబిచ్చిన అగ్నిదేవుండిట్లనియే. నీవు మిక్కిలి దుష్ట స్వభావం కలిగినట్టి వాడవు, సర్వమును తినునట్టి వాడవు అగుము అని భృగు మహర్షి శపించగా అగ్నిదేవుడు ఇట్లు పలికెను. తన ఎరింగిన అర్థం వరుండనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును, ఘోర నరక పంకమునన్ పడును. ఇతరులు ఎవరైనా తనకు తెలిసినట్టి విషయమును, ఓ పుణ్యాత్ముడా ఇది ఏ రీతిన జరిగినదో తెలుపుమని అడిగినప్పటికీ చెప్పుటకు నిరాకరించునట్టి వాడును, సత్యమును చెప్పక అబద్ధమును చెప్పువాడును అతి భయానకమైన నరకమనే బురదలో చిక్కుకొనెదరు. కావున నేనసత్యంబునకు వెరచి అక్కోమలి భృగుపత్ని అని కలరూపం చెప్పితి. అఖిల జగత్కర్మ సాక్షినయ్యుండి అసత్యం బెట్లు పలుక నేర్తు. అది నిమిత్తంబుగా నీవు నాకు శాపంబిచ్చిన నేనలిగి నీకు ప్రతిశాపం బీనోపని వాడను కాను, వినుము. కావున నేను అసత్యమును పలుకుటకు చాలా భయము చెంది ఆ పరమసాధ్వి భృగు మహాముని అర్ధాంగి అని నిజాన్ని ఉన్నది ఉన్నట్లు తెలిపాను. సమస్త లోకాలలోని జనులు చేయునట్టి కార్యములను చూచునట్టి వాడనై ఉండి అసత్యమును ఏ విధముగా చెప్పజాలుదును. అట్టి కారణంగా నీవు నన్ను శపించగా నేను కూడా మిక్కిలి కోపగించుకుని నీకు తిరిగి ప్రతిశాపం ఇయ్యలేని వాడను కాను, వినుము. అడిచినన్ తిట్టినన్ మరి మహాపరుసంబులు పల్కి అల్కతోన్ పొడిచినా ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసినం చెడు ఇహము పరంబు ఇది సిద్ధము కావుటెరింగి భక్తి నెప్పుడు ధరణి సురోత్తములన్ పూజలన్ తల్పుదు అల్గవోడుదు. కొట్టిన తిట్టినప్పటికీ ఇంకా మిక్కిలి కఠినాలైన మాటలను పలికి తీవ్ర కోపముతో కొట్టినప్పటికీ శ్రేష్టత పొందిన బ్రాహ్మణులు మాత్రం పూజింపదగినట్టి వారు. అట్టి బ్రాహ్మణులకు అపకారమును చేసిన ఎడల ఇహ పరాలు రెండును కూడా చెడిపోవును. ఈ విషయం యథార్థమని తెలిసిన వాడును కావడం చేత ఎల్లప్పుడూ పవిత్రులైన బ్రాహ్మణులను మిక్కిలి భక్తి ప్రపత్తులతో పూజించి తృప్తి కలుగునట్లు చేస్తాను. వారిపై ఆగ్రహించటానికి మిక్కిలి భయపడెదను. నీవు బ్రాహ్మణుండవు, నీ వెత్తి చేసినా నీకు చను. లోకహితుండైన నాకు శాపంబిచ్చి లోకంబులకెల్లం చెట్ట చేసితి వదెట్లనినా
వేదోక్తంబులైన నిత్య నైమిత్తిక బలి విధానంబులందు మహాద్విజుల చేత నా యందు వెల్వంబడిన హవ్య కవ్యంబులు నా ముఖంబున దేవ పితృగణంబులు ఉపయోగింతురట్టి ఏను సర్వపక్షకుండనై అశుచినైనన్ క్రియా నివృత్తియగున్ క్రియా నివృత్తి అయిన లోకయాత్ర లేకుండునని అగ్ని భట్టారకుండు నిఖిల లోక వ్యాప్తంబైన తన తేజోమూర్తిని ఉపసంహరించిన నీవు విప్రుడవు, నీవేది చేసినప్పటికీ అది నీకే తగును. సమస్త జగములకు మేలు చేయునట్టి వాడనైన నాకు శాపాన్నిచ్చి సర్వలోకాలన్నింటికీ కీడును చేశావు. అదెలాగనగా వేదాలందు చెప్పబడి నిరంతరము చేసేవి నిమిత్తము వలన చేయదగినవి అయిన పూజా విధానాలను మహాబ్రాహ్మణుల చేత నా యందు హోమమును చేయబడినట్టి దేవతలకు పితృదేవతలకు ఇచ్చునట్టి అన్నము మొదలైన పదార్థాలు నా ద్వారానే దేవతలు గాని పితృదేవతల సముదాయములు గాని ఉపయోగిస్తారు. అట్టి నేను అన్నియును భుజించునట్టి వాడనై అపవిత్రం అయిన ఎడల అది కర్మల యొక్క లోపం అవుతుంది. కర్మ లోపించిన ఎడల లోకాల యొక్క గమనము కొనసాగదు అని పలికి మిక్కిలి పూజనీయుడైన అగ్ని సమస్త లోకాలలో వ్యాపించినట్టి తన కాంతిమయమైనట్టి రూపమును ఉపసంహరించగా త్రేతాగ్నులెల్లను తేజరిల్లమించేసి క్రతుకృత్యములు వినిర్గతములయ్యే అగ్నిహోత్రములందు ఔపాసనాది సాయం ప్రాతరాహుతులంతా ఉడిగే దేవతార్చనలందు దీపధూపాది సద్విధులు వర్తిల్లక విరతిన్ పొందెన పితృకార్యములన్ పితృపిండ యజ్ఞక్రియలడగే విచ్ఛిన్నంబులై దరిత్రీ అంతజనులు సంభ్రమాక్రాంతులై మహామునుల కడకున్ చనిరి మునులు అమరవరుల కడకు చనిరి వారును బ్రహ్మ కడకున్ చనిరి భయమునుంది ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే ఈ 3 అగ్నులను వెలుగొందకపోవటం చేత యోగకర్మలు లోపించాయి. అప్పుడు అగ్నులందు ఉపాసనం మొదలగు సాయంకాల ఉదయకాలాలలో చేయదగిన హోమాలు లేకుండా పోయాయి. ధరణి ఎందున పితృకర్మలందు పితృదేవతలకు ఇయ్యదగినట్టి పిండాలు యజ్ఞ కార్యాలను భగ్నములై లోపించినవి. అప్పుడు జనులు వేగిరపాటుతో కూడినట్టి వారై మహర్షుల చెంతకు వెళ్ళారు. ఆ మునులు కూడా దేవతా ప్రముఖుల దగ్గరకు వెళ్ళారు. ఆ మహర్షులు దేవతలు భయము చెంది బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున అగ్ని భట్టారకు ఉపసంహారంబును సకల లోక వ్యవహార విచ్ఛేదంబును ఎరింగి అగ్నిదేవు రావించి ఇట్లనియే. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా భృగు మహాముని ఇచ్చినట్టి శాపము కారణంగా పరమ పూజ్యుడైనట్టి అగ్నిదేవుడు తన యొక్క రూపమును లేకుండా చేయుటను సర్వలోకములలోని కర్మలకు ఏర్పడినట్టి భంగమును తెలుసుకొని అగ్నిదేవుని రప్పించి ఈ విధముగా పలికాడు. ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా, చరాచర ప్రవృత్తికి మరి హేతుభూతుడవు, దేవముకుండవు నీవా, లోక పావకుడవు నీవా,
అనవద్య గుణుండవు నీకు విశ్వభారక భువన ప్రవర్తన పరాంముఖ భావము పొందన్ పాడియే ఓ అగ్నిదేవా, వ్యక్తమయ్యటి సమస్త ప్రాణుల గుంపులకు నీవే అధినాయకుడివి. చేతనాలైన వస్తువుల యొక్క ప్రవర్తనకు కారణమైన వాడవు కూడా నీవే. సర్వదేవతలకు ముఖమైన వాడవు అనగా అగ్ని జ్వాలలలో వేల్వబడినట్టి సకల పదార్థాలు అగ్ని ద్వారానే దేవతలకు అందడము చేత అగ్నిదేవుడు దేవముఖుడని చెప్పవచ్చు. సర్వలోకములను పరమ పవిత్రం చేయునట్టి వాడవు నీవే. ఇంతటి ప్రాశస్త్యమైన గుణములు కలిగినట్టి వాడవైన నీకు ఈ సువిశాల ప్రపంచమును భరించగలిగినట్టి ఓ అగ్ని సమస్తమైన ఈ లోకాన్ని ప్రవర్తింపచేయటంలో విముఖత్వాన్ని పొందడం నీకు న్యాయమా? అమ్మహాముని వచనం బమోగంబు కావున నీవు సర్వభక్షకుండవయ్యును. శుచుల ఎందెల్ల అత్యంత శుచివై, పాత్రుల ఎందెల్ల పరమ పాత్రుండవై, పూజ్యుల ఎందెల్ల అగ్ర పూజ్యుండవై, వేద చోదిత విధానంబుల యందు విప్ర సహాయుండవై, భువనంబుల నడుపమని విశ్వగురుండు వైశ్వానరుం ప్రార్థించి నియోగించి భృగువచనంబు ప్రతిష్టాపించే. అట్టి భృగునకు పుత్రుండై పుట్టి పరగిన ఆ గొప్పవాడైన భృగుమహాముని యొక్క వాక్యములు వ్యర్థములు కావు. కావున నీవు అన్నియును భక్షించువాడైనప్పటికీ సమస్త పవిత్రులందరిలోనూ అత్యంత పవిత్రుడివై అర్హులైన వారి అందరి యందును మిక్కిలి అర్హత పొందినవాడవై పూజనీయమైన వారందరిలో ప్రప్రథమముగా మొదట పూజింపదగిన వాడవై వేదములలో చెప్పబడినటువంటి కర్మ విధానాలలో బ్రాహ్మణ సముదాయాలకు తోడ్పడునట్టి వాడవై లోకాలను ప్రవర్తింపజేయుమని సమస్త లోకములకు పితామహుడైన బ్రహ్మదేవుడు అగ్నిదేవుని వేడి భువన ప్రవర్తనంలో నియమించి భృగు మహర్షి యొక్క వాక్యమును సుస్థిరం చేశాడు. అలాంటి భృగు మహామునికి కుమారుడై ఒప్పగా చ్యవనునకు సుకన్యకు నుద్భవమయ్యే గనుండు ప్రమతికి అమృతోద్భవయగు ఘృతాచికిని భార్గవ ముఖ్యుడు రురుండు పుట్ట కాంతియుతుండై భృగు కుమారుడైన చ్యవనునకు శర్వాతి మహారాజు పుత్రికయైన సుకన్యకును గొప్పవాడైనట్టి ప్రమతి అనునట్టి వాడు జన్మించాడు. ఆ ప్రమతికిని సముద్రాన్ని మదించునప్పుడు అమృతంతో పాటు ఉద్భవించిన ఘృతాచి అనే అప్సరసకును భృగువంశంలో పుట్టిన వారిలో ముఖ్యుడైన రురుడు మిక్కిలి కాంతితో కూడినట్టి వాడై జన్మించను. అట్టి రురుండును మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకకుం పుట్టిన దాని స్థూలకేశుండను మునివరునాశ్రమంబున పెరుగుచున్న దాని రూప లావణ్య గుణంబుల ప్రమదా జనంబుల ఎందెల్లా ఉత్కృష్టయగుటం చేసి ప్రమద్వరయన ఒప్పుచున్న కన్యక అతి స్నేహంబున వివాహంబుగా నిశ్చయించి ఉన్నంత ప్రమతికిని ఘృతాచికిని జన్మించినట్టి రురుడు
అనునట్టి ముని ప్రముఖుడు విశ్వావసుడు అనే పేరుగల గంధర్వరాజుకు మేనక అను పేరుగల అప్సరసకు జన్మించిన స్థూలకేశుడనే మునివర్యుని తపో ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నట్టిదియును రూప సౌందర్య గుణాలలో స్త్రీలందరిలోనూ ప్రముఖమైనది కావడం చేత ప్రమద్వర అనునట్టి పేరుతో ఒప్పారుతూ ఉన్నదియును అయిన కన్యను మిక్కిలి ప్రేమతో వివాహమాడటానికి నిర్ణయించుకొని ఉండగా కన్నియలతోడ ఆడుచు ఉన్నదాని పాదమర్తితమై ఒక్క పన్నగంబు కరచ కన్నియలందరూ వెరచి పరచి అరచుచుండా ప్రమద్వర అవనింద్రెల్లే తన సహచర కన్యలతో ఆడుకుంటున్న ఆ ప్రమద్వరను పాదములచే త్రొక్కబడినట్టిదైన ఒక పాము కాటేసినది. అప్పుడు తన సహచర కన్యలందరూ మిక్కిలి భయపడినట్టి వారై పరిగెత్తి ఏడుస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ ఉండగా ఆ ప్రమద్వర నేలపై పడినది. దాని నెరింగి కరుణా కలిత హృదయులై గౌతమ, కన్వ, కుత్స, కౌశిక, శంఖమేకల, భరద్వాజ, వాలకిల్యోద్దాలక, శ్వేతకేతు, మైత్రేయ ప్రముఖులు ప్రమతియూరురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగత ప్రాణయై పడియున్న ఆ కన్యం చూచి దుఃఖితులయ్యుండ అచ్చోట నుండనోపక రురుండు శోక వ్యాకుల హృదయుండై ఏకతంబ వనంబునకుంచని పాము యొక్క కాటుకు గురై ప్రమద్వర నేలపై పడియున్న విషయాన్ని తెలుసుకొని కరుణాన్వితమైన హృదయం కలవారై గౌతముడు, కన్వుడు, కుత్సుడు, విశ్వామిత్రుడు, శంకుడు, మేకలుడు, భరద్వాజుడు, వాలకిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలగు వారు ప్రమతి రురుడు స్థూలకేశుని ఆశ్రమమునకు వచ్చి విషం చేత మరణించి నేలపై పడియున్న ప్రమద్వరను చూచి ముక్కిలి దుఃఖమును చెందిన వారై ఉండగా రురుడును అక్కడ ఉండలేక శోకంతో కలత చెందిన హృదయం కలవాడై ఏకాంతముగా అరణ్యమునకు వెళ్ళి అలయకయేన దేవయజనాధ్యయన వ్రత పుణ్య కర్మముల్ సలుపుదుని ఏన గురు సద్విజ భక్తుడని ఏన అత్యలగు తపస్విని దివిజాదిప భూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విసమయ్యడు నేడు మీదయ ఓ దేవతా ప్రభువులారా, ఈ భూమి యందు దేవతలుగా భావించబడునట్టి బ్రాహ్మణులారా, నేను అలసట చెందకుండా దేవతలను పూజించుటయు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించటం, వేద పఠన చేయటం, వ్రతాలను ఆచరించటం అనే పుణ్యకార్యాలు చేసేవాడినే అయితే నేను గురువులకును ఉత్తములైన బ్రాహ్మణులకు భక్తుడనైతే నేను గొప్పదైన తపస్సును కలవాడినట్లయితే నేడు నా మనస్సే నిలయంగా కల నా ప్రాణనాయిక అయినట్టి ఈ ప్రమద్వర మీ కరుణచే విషము లేకుండానట్లు అగునుగాక. అపరిమితాజ్ఞం చేసియో మహాపురుషుల్ విసతత్వ సంహిత నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియో దీని
వీరికిన్ విసవ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చేయరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు నిత్తువారికి మహాత్ములు గొప్పదైన మహిమాన్వితమైన ఆజ్ఞ చేత గాని విషతత్వాన్ని తెలిపెడి శాస్త్రములో నైపుణ్యములైన వారును మంత్రాలను ఔషధాలను పఠించి ప్రయోగించి కాని విషముతో ప్రాణాలను కోల్పోయినట్టి ఈ ప్రమద్వరకు విషమును తొలగిపోయి ప్రాణాలు తిరిగి వచ్చునట్టి మార్గమును చేసి పెట్టరా అట్లు చేసిన వారికి నా తపస్సు యొక్క ఫలాన్ని వేదాధ్యయన దానము యొక్క ఫలమునంతయు ఇచ్చెదను అని దీనవదనుండై ఆక్రోశించువానికి ఆకాశంబున నుండి ఒక్క దేవదూత ఇట్లనియే అయ్యా కాలవశంబైన ఎవరికి తీర్పతరంబుగాదొక్క ఉపాయంబు కలదు చేయనోపుదేని చెప్పెద వినుము నీ ఆయుష్యంబునందర్ధంబి కన్యకిమ్మనిన రురుండట్ల చేయుదునని తన ఆయుష్యంబునందర్ధంబి కన్యకిచ్చిన ఆ కోమలి తొల్లింటి కంటే అధిక శృంగార సమన్వితయ్యి విష నిరుక్తయ్యే అట్లు దేవదూత ధర్మరాజానుమతంబున తన చెప్పిన ఉపాయంబునం ప్రమద్వరను పంచత్వంబు వలన పాపే రురుండును దాని వివాహంబై ఇష్టోపభోగంబుల అనుభవించుచూ నుండి అని మిక్కిలి దీనత్వంతో కూడిన ముఖమును కలిగినట్టి వాడై బిగ్గరగా ఏడుస్తున్నట్టి రురునకు ఆకాశంలో నుంచి ఒక దేవదూత ఇలా పలికాడు అయ్యా కాలవశంబున మరణమును సంభవించిన ఎడల దానిని తొలగించడం ఎవరికి నీ శక్యము కాదు అయినప్పటికీ ఒక్క మార్గము మాత్రము కలదు చేయగలిగేటట్లయితే చెప్పెదను వినుము నీ ఆయుస్సులో సగ భాగం ఈ కన్యకకు ఇచ్చివేయుము అని దేవదూత పలుకగానే రురుడు కూడా అలాగే చేయుదునని తన యొక్క ఆయుస్సులో సగ భాగాన్ని ఆ కన్యకకు ఇవ్వగానే ఆ సుందరాంగి మునుపటి కన్నా ఎక్కువ సౌందర్యమును కలిగినట్టిదై ఆ విషము నుండి విముక్తి చెందబడినదైనది ఆ విధముగా దేవదూత యముడి అనుమతితో తాను చెప్పినట్టి ఉపాయముతో కూడినట్టి యుక్తి చేత ప్రమద్వరను మృత్యు కోరల నుంచి విముక్తిని కలిగించాడు రురుడు కూడా ఆ ప్రమద్వరను వివాహమాడి ఇష్టపూర్వకములైన భోగాలను అనుభవిస్తూ ఉండినా తన సతి కపకారము చేసిన పాముల కలిగి బాధ చేయుదునని చిక్కటి దండము కొని పాములన్ కనినప్పుడా అడువంతొడగే గహనములోన తన యొక్క అర్ధాంగికి కీడును కలిగించినట్టి పాములపై మిక్కిలి కోపముచే వాటన్నిటికీ చాలా దుఃఖమును కలిగించదనని రురుడు ఒక దృఢమైనట్టి కర్రను తీసుకొని పాములు కనపడగానే వాటిని ఆ అరణ్యములో కొట్టుటను ప్రారంభించెను తిరుగుచు పుటలం పొదలం త్రిమ్మరు పాముల రోసి రోసి నిష్ఠురతర దీర్ఘదండమునా డొల్లగ వ్రేయుచు వచ్చి వచ్చి అయ్యిరవున డొండు బంబను అహింకని వ్రేయగ దండమెత్తుడు హరిహరియంచు డొండుబ మహాహి భయం పటి పల్కు భార్గవం
రురుడు ఆ అరణ్యమునందు తిరుగుతూ అక్కడి పుట్టలలోనూ గుబురుగా ఉన్నట్టి పొదలలోనూ తిరుగాడుతున్నట్టి పాములను అదే పనిగా వెదకుతూ చాలా దృఢమైన పొడవాటిదైన ఒక కర్రతో మరణించేటట్లు వాటన్నిటినీ కొట్టుతూ తిరిగి వచ్చి ఒక ప్రదేశమున విషము లేనట్టిదైన డుండుబొమ్మనునట్టి ఒక పామును చూడగానే కొట్టడానికి కర్రను పైకెత్తగానే ఆ పెద్దదైన డుండుబొమ్మ అనే పాము మిక్కిలి భయమును చెంది హరినామ స్మరణను చేస్తూ భృగు వంశీయుడైనట్టి రురునితో ఇలా పలికినది. ఏమి కారణమయ్యా పాములకింత అరిగితివీవు, తేజోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు, నావుడుం పాములెగ్గొనరించే మత్ప్రియ బామకేను, రురుండవు దామ సత్వుడా నిన్ను ఇప్పుడు దండతాడితుం చేసెదా. ఏమి కారణమయ్యా సర్పములైన మాపై ఇంత ఆగ్రహము చెందుతున్నావు? ఆపై నీవు గొప్ప తేజోమయ కాంతిని కలిగిన వాడివి, బ్రాహ్మణ శ్రేష్ఠుడవు, మంచి వ్రత నియమాలు కలిగినట్టి వాడవు అని పలికిన తదుపరి రురుడు ఇలా అన్నాడు. నా ప్రియమైన అర్ధాంగికి ఈ పాములు మిక్కిలి కీడును తలపెట్టినవి. నేను రురుడు అను పేరును కలిగినట్టి భార్గవుడను, మిక్కిలి బలమును కలిగినట్టి వాడను. ఈ క్షణకాలమునందే కర్రతో కొట్టునట్లుగా చేయుదును అని రురుండలిగి కృతాంతకర దండంబుంపోని తన దండం బెత్తికొనుడు. తత్క్షణంబా డుండుబంబు మునియై ఎదుర నిలిచినం చూచి రురుండిట్లనియే అని పలికి రురుడు యమధర్మరాజు చేతిలో ఉండునట్టి దండాయుధాన్ని పోలినట్టి తన చేతిలో ఉన్నట్టి కర్రను పైకెత్తిన ఆ క్షణమే ఆ డుండుబము అనునట్టి పాము ముని రూపమున ప్రత్యక్షమై తన ఎదురుగా నిలిచింది. అప్పుడు రురుడు ఇలా పలికాడు. ఉరగమవయ్యుండి మునీశ్వర వేషము తాల్చి, ఉన్నవడు వెంతయు అచరు విధి ఎట్టులు, నావుడు రురునకు ఇట్లనియే మునివరుండను రక్త. ఇప్పటి వరకు సర్పరూపమున ఉండి ఇప్పుడేమో మునీశ్వరుని రూపం ధరించి ఉన్నట్టి తీరు చాలా ఆశ్చర్యమును కలిగించుచున్నది. ఇది ఎలా జరిగినది అని అడిగిన తరువాత సహస్రపాదుడనే మునివర్యుడు రురునితో ఇలా చెప్పటం ఆరంభించెను. ఏను సహస్రపాదుండను మునిముఖ్యుండ, నా సహాధ్యాయుండు కగముండను మునిముఖ్యుండగ్నిహోత్ర గృహంబుననున్న ఏ నపహాసార్థంబు తృణమయ సర్పంబం మునిపై వైచిన అతండులికిపడి నా కలిగి నీవు నిర్వీర్యంబైన ఉరగంబవగుమని శాపంబిచ్చిన ఏనును మేలంబు చేసిన ఇంత అలుగనేలా క్షమియింపుమనినం ప్రసన్నుండై కగముండు నా వచనం బమోగంబు కావునన్ కొండక కాలంబు డుండుబంబవయ్యుండి భార్గవ కులవర్ధనుండైన రురుంకనిన అప్పుడు శాప విముక్తుండవగుదువనెనని సహస్రపాదుండు రురునకు తన వృత్తాంతంబంతయు చెప్పి వెండియు ఇట్లనియే. నేను సహస్రపాదుడనే మునివర్యుని, నా సహ అధ్యాయుడు కగముడు అను పేరును గల ముని ప్రముఖుడు.
అగ్నులను ఉపాసనమును చేయునట్టి ఒక గృహమునందు ఉండగా నేను వేలాకోలానికై ఒక గడ్డితో తయారు చేయబడిన ఒక పామును ఆ మునిపై వేసి తిని, దానితో అతడు భయమును చెందిన వాడై నా మీద కోపగించుకొని, నీవు శక్తి విహీనమైన సర్పము అగుదువుగాక అని శాపాన్నివ్వగా, నేను పరిహాసం చేస్తే దానికే ఇంతగా ఆగ్రహించటం ఎందులకు? నన్ను క్షమించమని వేడుకోగా శాంతచిత్తుడై ఖగముడు, నే పలికిన పలుకులు వ్యర్థము కావున కొంతకాలం పాటు విషమును లేనట్టి సర్పానివై ఉండి భార్గవ వంశమును అభివృద్ధితో ప్రఖ్యాతి నొందించే రురుడు అను వాణిని చూచినప్పుడు మాత్రమే నీకు శాప విమోచనం కలుగుతుందని సహస్రపాదుడు రురునకు తన యొక్క గత కథనంతా చెప్పి మరలా ఇలా పలికాడు. భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టును తమ జ్ఞానము, సర్వభూతహిత సంహిత బుద్ధియో చిత్తశాంతియో మానమద ప్రహానము, సమత్వము సంతత వేద విద్యనుష్ఠానము, సత్యవాక్యము దృఢవ్రతము కరుణాపరత్వము. ధరణియందు జనుల చేత స్తుతించబడే కీర్తిని గల బ్రాహ్మణుడు జన్మించిన తరువాత వెంటనే విశిష్టమైన జ్ఞానమును, సర్వజీవుల మేలునందు సుస్థిరమైన బుద్ధియును, హృదయమునందలి శాంతియును, కోపాన్ని గర్వాన్ని వదిలివేయుటను, సమభావమును, నిరంతరము వేదములందు చెప్పబడిన కర్మలను చేయుటను, సత్యమును పలుకుటయును, నిశ్చలమైన వ్రతమును, దయా పరత్వమును జనించును కదా. అయ్యా, నీవు బ్రాహ్మణుండవు, భృగువంశ సముత్పన్నుండవు, సర్వగుణ సంపన్నుండ. విధి ఏమి తొడంగి ఇట్టి దారుణ క్రియారంభంబు క్షత్రియులకు కాక బ్రాహ్మణులకు చనునే. బ్రాహ్మణుల హింసాపరులొరులు చేయు హింసలు వారించు పరమ కారుణ్య పుణ్యమూర్తులు. జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందు కద్రు శాపంబున అయ్యడు సర్పకుల ప్రళయంబును భవత్పితృ శిష్యుండైన ఆస్తికొండను బ్రాహ్మణుండ కాడే ఉడింగించనని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునందుపశమన బుద్ధి పుట్టించే అనిన విని సౌనకాది మహామునుల కథకునకిట్లనిది. అయ్యా, రురుండవైన నీవు బ్రాహ్మణ శ్రేష్ఠుడవు, భృగు మహాముని వంశమునందు జన్మించినట్టివాడవు, అన్ని సద్గుణాల సంపదతో కూడినట్టివాడవు. ఇది ఏమి ఇలాంటి పని చేయటానికి పూనుకొంటివి? ఇలాంటి ఘోరమైనట్టి కార్యమునందలి ప్రయత్నము క్షత్రియులకు తగినట్టిది కాని శ్రేష్ఠులైన బ్రాహ్మణులకు తగునా? విప్రులు హింస చేయకుండా ఉండుటయందు మిక్కిలి ఆసక్తిని కలిగినట్టివారు, ఆపై ఇతరులు చేయునట్టి హింసను నివారించటంలో మిక్కిలి దయా పుణ్యముతోనూ కూడినట్టి రూపాలు కలవారు. అస్తినాపుర ప్రభువైన జనమేజయ మహారాజు చేసే సర్పయాగమునందు తల్లి అయినట్టి కద్రువ ఇచ్చినట్టి శాపము చేత కలుగునట్టి సర్పవంశము యొక్క నాశనమును నీ తండ్రికి శిష్యుడైన ఆస్తికుడనే బ్రాహ్మణుడే కదా తొలగించినది అని చెప్పి ఆ సహస్రపాదుడనే ముని రురుడు అనునట్టి భృగువంశ విప్రుడికి సర్పాలను చంపునట్టి ప్రయత్నమును విరమింపజేసే బుద్ధిని కలిగించాడని కథకుడైన సూత మహాముని చెప్పగా విని సౌనకాది మునులు కథకుడైన సూత మహర్షిని ఈ విధముగా అడిగిరి. వరుల వలనన్ పుట్టు ఓటమియును ఎగ్గు పొరయకుండారసి పుత్రవరులను తగిలి కాచునట్టి తల్లి సర్పములకు ఏల అలిగి శాపమిచ్చనయ్యా.
ఓ సూత మహాముని, ఇతరుల వలన కలుగునట్టి భయమును కీడును కలుగకుండా పరిశీలనాత్మకంగా చూచి సజ్జనులైన పుత్రులను మిక్కిలి ఆసక్తిచే వెంటపడి కాపాడునట్టి తల్లియే పాములను కోపించి ఎందులకు శాపమును ఇచ్చనో చెప్పుము అని సౌపర్ణాఖ్యాన శ్రవణ కుతూహల పరులై అడిగిన అని గరుడునికి సంబంధించిన కథను వినుటయందు మిక్కిలి కుతూహలమును ఆసక్తియును కలిగినట్టి వారై సౌనకాది మునులు అడుగగా, రాజకులాగ్రగణ్యా మృగరాజ పరాక్రమా రాజరాజా విభ్రాజిత శుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాలా గోరాజి భుకోపలబ్ధ విజయ ప్రమదాశ్రిత బాహుదండా నిస్తేజిత వైరి వీరా కులదీపా మృడ ప్రియా విష్ణువర్ధనా. చంద్రవంశమునందు ప్రథమముగా గణింపదగినవాడా, సింహము యొక్క పరాక్రమము వంటి పరాక్రమము కలవాడా, రాజరాజ నరేంద్ర, ప్రకాశించే నిర్మలమైన కీర్తి చేత తెల్లనైన అన్ని దిక్కుల మధ్య భాగాలు కలవాడా, భయానకమైన రణరంగమందు పొందబడిన విజయమును స్త్రీ చేత ఆశ్రయింపబడిన దండబుల వంటి భుజాలు కలిగినట్టివాడా, తేజోహీనులుగా చేయబడినట్టి శత్రువీరులు కలవాడా, కులానికి దీపము వంటి కాంతితో ప్రకాశింపజేయువాడా, పరమశివుడికి ప్రీతి పాత్రుడైనట్టివాడా, విష్ణువర్ధనుడనే బిరుదును కలిగినట్టివాడా, ఓ రాజరాజా, ఆదిక్షత్ర చరిత్ర దరాదేవాసి పరంపరావర్ధిత నిత్యోదయ సత్యోదిత విమలాదిత్య తనూజా విక్రమాదిత్య నిబా ఆది కాలమునందు ఉన్న మనువు మొదలైన క్షత్రియుల చరిత్ర వంటి చరిత్రను కలిగినట్టివాడా, విప్రుల యొక్క ఆశీర్వాదాల సముదాయం చేత వృద్ధి పొందింపబడిన సంతతమైన అభ్యుదయం కలవాడా, సత్యవాక్కులు పలుకుటయందు అధికుడైన వాడా, విమలాదిత్యుడి కుమారుడా, విక్రమాదిత్యుడు అనునట్టి ప్రఖ్యాతి చెందినవాడైన రాజుతో సమానుడా, నిరవధ్య నరేశ్వర నిత్య నిరంతర ధర్మమతి గుణదామా జగత్పరిపూరిత కీర్తి విభాసి విభాకర తేజా నృపోత్తమా కాంతి నిధి ఎట్టి దోషములు లేనట్టివాడా, నరులకు ఈశ్వరుని వంటి వాడైనట్టి ఓ రాజా, ఎల్లప్పుడూ అవిశ్రాంతంగా ధర్మము చేయునట్టి స్వభావమును కలవాడా, ఉత్తమ గుణాలకు నిలయుడైనట్టివాడా, సర్వలోకాలన్నింటి యందును నిండిన యశస్సుతో వెలుగొందునట్టివాడా, సూర్య భగవానుని యొక్క తేజస్సు వంటి తేజముతో ప్రకాశించేవాడా, రాజులలో శ్రేష్టమైన వాడా, తేజోమయమైన కాంతికి నిధి వంటి వాడా, ఓ రాజరాజ నరేంద్ర,
ఇది సకల సుకవి జన వినుత నన్నయ్య భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దాది పర్వంబున అనుక్రమణికయును పౌష్యోదంక మాహాత్యంబును భృగువంశ కీర్తనంబు అన్నది ప్రథమాశ్వాసము. ఇది ఉత్తములైన కవులందరి చేత కీర్తించబడినట్టి నన్నయ్య భట్టు చేత రచించబడినట్టి శ్రీ మదాంధ్ర మహాభారతములోని ఆది పర్వములోని అనుక్రమణిక అనగా మహాభారత పర్వాల యొక్క విషయ సూచిక. పౌష్యుడు అనే రాజు యొక్కయు ఉదంకుడు అనే వారి యొక్క మహత్యమును భృగువంశాన్ని కీర్తించటము అనే వాటితో కూడినట్టి కథగల ప్రథమాశ్వాసము సమాప్తము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.